హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 13 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ప్రీవియస్ డే మార్కెట్ అంటే 10th జనవరి రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూస్తే 10th జనవరి రోజు మనమైతే ఫ్లాట్ ఓపెనింగ్ చూసాము కదండి. అండ్ 10th జనవరి రోజు కన్నా ముందుగా 9th Jan 325 క్యాండిల్కి మనకి బై ఎంట్రీ వచ్చిందండి. కాకపోతే ఈ ట్రేడ్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా? ఎందుకంటే ఒకటి ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 9:15 క్యాండిల్ ఏమైందండి, సెల్లార్ లెవెల్లో ఓపెన్ అయింది. సో సెల్లార్ లెవెల్ నుండి రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అవునా? సో నిఫ్టీ కూడా అలానే జరిగిందండి. 9:15 క్యాండిల్ సెల్లార్ లెవెల్ని టచ్ చేసింది కదా. సో 9:20 క్యాండిల్ నుండి నిఫ్టీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:30 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసింది అండ్ మన 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే ఈ ఫాల్ ఎక్కడి వరకు కంటిన్యూ అయింది అంటే ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు నిఫ్టీ ఫాల్ అయింది. అండ్ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే నిఫ్టీ మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళింది, అవునా? సో ఎలా అయితే ఫాల్ అయిందో మళ్ళీ అలానే హైయర్ సైడ్ వెళ్ళింది అండి. అండ్ అలాగే చూస్తే నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని తప్పకుండా ట్రేల్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే స్టార్ కనిపించింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది, అవునా? సో అలాంటప్పుడు మీరు స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేయాలి, ఓకేనా? అండ్ అలాగే చూడండి, నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్ళింది కదా. అండ్ మళ్ళీ సెల్లా లెవెల్కి వెళ్ళింది అండ్ అక్కడే చాలా వరకు కన్సాలిడేట్ అయ్యి సైడ్ వేస్గా ఉండిపోయింది, అవునా? అండ్ ఇక్కడ మనకైతే బై ఎంట్రీ వచ్చిందండి. మన టార్గెట్ 1 హిట్ అయిపోయింది. అండ్ అలాగే చూస్తే 11:10 క్యాండిల్కి మళ్ళీ స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయింది కాబట్టి మీరు స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేయాలి, ఓకేనా? అండ్ నిఫ్టీ చూస్తే చాలా వరకు సైడ్ వేస్గానే ఉంది కదండి. అండ్ మనకైతే చాలాసార్లు మళ్ళీ సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఎప్పుడైనా సరే సెల్లర్స్ యాడ్ అవుతున్నారంటే మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. సో అలాంటప్పుడు కూడా మీరు బై సైడ్ ఎంట్రీని కాస్త అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అండ్ ఇక్కడ చూడండి, 2:10 క్యాండిల్కి మనకి సెల్ ఎంట్రీ వచ్చింది అండ్ మన 3 కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది, అవునా? సో 2:10 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి మీరు 2:15 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ మన టార్గెట్ 1 కూడా హిట్ అయిపోయింది. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,343 నుండి 23,321 వరకు ఉంది, ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,406 నుండి 23,445 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,497 నుండి 23,543. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 23,559 నుండి 23,608 వరకు ఉంది. డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే నిఫ్టీ సపోర్ట్ లెవెల్లో ఉంది, ఓకేనా? అండ్ ఈ సపోర్ట్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 23,503 నుండి 23,267. సో నిఫ్టీ ఈ రేంజ్లో ఎక్కడైనా మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో సెల్ సైడ్ ఎంట్రీస్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు ఈ సపోర్ట్ లెవెల్లో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకోండి, ఓకేనా? నిఫ్టీ కనుక ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,130 రేంజ్లో ఉందండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 10th జనవరి రోజు మనమైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాము. అండ్ గ్యాప్ డౌన్ అయ్యాక మన ఫస్ట్ 9:15 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చేసింది అండ్ అక్కడ నుండి బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదండి. అండ్ మన 3 టార్గెట్స్ కూడా హిట్ అయిపోయాయి. అండ్ మధ్యలో మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి మీరు స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రేల్ చేస్తూ రావాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒక లెవెల్కి రాగానే నిఫ్టీ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే మనకి బై ఎంట్రీ వచ్చిందండి అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. కాకపోతే ఈ ట్రేడ్లో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. సో స్టాప్ లాస్ హిట్ అవ్వడం అనేది చాలా కామన్ అండి. ఏ ఇండికేటర్లో కూడా 100% స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండవండి, ఓకేనా? కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా ఓవరాల్ ట్రేడ్లో మనకి ఎంత ప్రాఫిట్లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ చూడండి, 11:40 క్యాండ్కి సెల్ ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఇక్కడ మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి, ఓకేనా? సో మీ కన్ఫర్మేషన్స్ వచ్చేసి 12:10 క్యాండిల్కి మ్యాచ్ అయిపోయాయి. సో మీరు మన ఎంట్రీ ప్రైస్ ప్రకారంగా
12-15 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మన 2 టార్గెట్స్ హిట్ అయిపోయాయి. ఓకేనా? సో ఇక్కడ మీ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఈ ట్రేడ్స్లో సో ఇక్కడ ఫస్ట్ సెల్ ఎంట్రీలో మీకైతే మ్యాక్సిమం 548 అంటే 500 పాయింట్స్ అనుకున్నా కూడా నెక్స్ట్ ఈ ట్రేడ్లో చూస్తే మ్యాక్సిమం 490 పాయింట్స్ అంటే ఓవరాల్గా తీసుకున్న 800-900 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 48,701 నుండి 48,632 అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 48,922 నుండి 49,072. సో ఈ 2 రేంజెస్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,500 నుండి 49,557 వరకు ఉంది. ఓకేనా? అండ్ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండి 47,662 నుండి ఉంది అండి. ఓకేనా? సో నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక 47,600 లెవెల్కి వచ్చింది అనుకోండి, సో సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.